విఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ. టుడే వీడియో వచ్చేసి మనం పావురాల చేతి గురించి అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనమైతే చెన్నై బిడ్డకి చెందిన రైసింగ్ పావురాలు, పందెం పావురాలు పెంచుతున్నాము. అదేవిధంగా పావురాల పావురాల రింగ్స్ తయారు చేస్తాము. టుడే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక 3 డేస్లో అయితే మనం చెప్పినాం కదా, జనవరి 1కి ఫ్రీ రింగ్స్ గివ్ అవే ఇస్తున్నాం ఇద్దరికి. కానీ మీకు కూడా ఫ్రీ రింగ్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్, మన ఇన్స్టా పేజ్ విఎస్ బ్రదర్స్ లవ్ని ఫాలో చేసి రెగ్యులర్గా ఎవరైతే మన వీడియోస్ చూస్తారో వాళ్ళు మన వీడియోస్ చూసి ఆ స్క్రీన్ షాట్ మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మన వాట్సాప్ నెంబర్ అయితే వీడియో ఎండ్లో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి. టుడే వీడియో వచ్చేసి పీజియన్ అనేది పక్షి జాతికి సంబంధించింది అన్నమాట. పక్షులు అంటే ఎగురుతాయి, ఎగిరే జాతికి సంబంధించింది పీజియన్. పీజియన్ అనే పావురం రెండు సేమ్ కాదు. పీజియన్ వేరే, పావురం వేరే. అట్లా ఎందుకంటాం అనేది మనం నీట్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇది పీజియన్ అనేది కొలంబిడే అనే పక్షి జాతికి సంబంధించింది. పీజియన్ని మనం అచ్చు తెలుగులో కపోతం అని అంటాం అన్నమాట. కపోతం. మీరు ఈ పేరు ఎప్పుడు విన్నారా? వినింటే ఒకసారి కామెంట్ చేయండి విన్నామని. తర్వాత ఈ ఈ పీజియన్ని మనం వాడుక భాషలో పావురం అని కలిపేసినాం. మామూలుగా మనం పావురం అని పిలుస్తాం. కపోతం అని, పీజీ అని, డవ్ అని అనం కూడా. కపోతం అని ఇవన్నీ అనం. మనం ఓన్లీ పీజియన్ అని మాత్రమే అంటాం. పీజియన్లో దాదాపు 300 జాతులు ఉన్నాయి. 300 జాతుల్లో పెద్దగా ఉండే వాటిని కపోతాలు అని, చిన్న వాటిని పావురాలని అంటారు. ఇప్పుడు అర్థమైందా మనం పీజియన్ అంటే ఏంటి, కపోతాలు అంటే ఏంటో. ఇవి సుమారు 300 జాతులు ఉన్నాయని చెప్పినాం కదా. అందులో పెద్దవి పీజియన్, చిన్నవి పావురాలు. పావురాలని ఇంగ్లీష్లో డవ్ అంటారు. పీజియన్స్కి డవ్కి డిఫరెన్స్ అదే అనమాట. పీజియన్ని శాంతికి సంకేతంగా మనం ఉపయోగిస్తాం. మీకు లాస్ట్ వీడియోలో కూడా చాలా వీడియోస్లో నేను చెప్పిన పీజియన్ని శాంతికి సంకేతంగా ఉపయోగిస్తారు. ఈ పీజియన్స్ని ఎక్కువగా మొత్తం ప్రపంచమంతా ఉన్నాయి పీజియన్స్. పీజియన్స్ ఏమంటే ఈ పావురాలు అండోత్పదకాలు అంటే గుడ్లు పెట్టి పిల్లలు లేపే వాటిని అండోత్పదకాలు అంటారు. అండోత్పాదాలు. ఈ మొత్తం మన ప్రపంచం మొత్తం పావురాలు ఉన్నాయి. ఈ పావురాలు ఎక్కువగా ఏ దేశాల్లో అంటే ఇండో మలేషియా దేశాల్లో, అదేవిధంగా ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఈ పావురాలు ఉన్నాయి. ఈ పావురాలు పుట్టిగా లావుగా ఉండి చిన్న మెడ, ముక్కు కలిగి ఉంటాయి. మన పరిసరాల్లో సిటీ పరిసరాల్లో తిరిగే పావురాలను మనం ఫెరల్ పావురాలు అంటారు. అంటే ఫెరల్ అంటే అర్థం ఏమంటే అడవి పావురాలు. మనం ఎక్కువగా చూసేది మన బ్రిడ్జిల కింద, ఇంకా కొండ చర్యల్లోన, ఇంకా ఇంట్ల మీద, ఇట్లా చెట్ల పైన ఎక్కువగా అడవి పావురాలు ఉంటాయి. మీరు చాలా వరకు గమనించే ఉంటారు అన్నమాట అడవి పావురాలు. వాటిని అడవి పావురాలు అంటారు. అదేవిధంగా ఈ పీజియన్స్ చెట్ల మీద, కొండ చర్యలో, బ్రిడ్జి మీద ఇలా విధంగా చాలా దగ్గర గుడ్లు పెడతాయి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం పెద్ద పనేం కదా బ్రో, ఫ్రీనే కదా, లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఇంకొంచెం చేసిన అవుతుంది. పిల్లలు లేపిన తర్వాత ఈ పావురాలు దాదాపు 1 లేదా 2 గుడ్లు పెట్టి పిల్లలు లేపుతాయి. పిల్లలు లేపిన తర్వాత ఈ పావురం 28 రోజుల తర్వాత తన గూడు విరిచి ఎగిరిపోతుంది. వేరే అంటే దానికి స్వేచ్ఛ అనేది వస్తుంది అనమాట. పావురాలు ఎందుకు పెంచకూడదో మీకు నేను రీజన్ చెప్పినాను కదా. ఎందుకంటే అవి విసర్జన చేస్తాయి. అంటే రెట్టేసిన తర్వాత ఆ రెట్టె స్మెల్ ఉండడం వల్ల మనకి ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. మనం దాని గురించి అయితే పావురాలు పెంచకూడదు. తర్వాత ఇంకేమంటే పూర్తిగా ఎదిగిన పావురం శరీరం పైన మొత్తం అయితే 10,000 ఈకలు ఉంటాయంట. 10,000 ఈకలు. ఒకసారి చూడండి ఎట్లుంటాయి. 10,000 ఈకలు ఉంటాయంట. తర్వాత పావురాలు దాదాపు 26 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. చూడండి దానికి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఎంత ఉందో. 26 మైళ్ళు అంటే దాదాపు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. కాబట్టి పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు శత్రు సైన్యాలను కనుగొనడానికి ఈ పావురాలు చాలా చాలా ఉపయోగపడ్డాయి. మనం మన వీడియోలో చెప్పుకున్నాం. అంతేకాక పావురాలకు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి దారిలోనైనా
వచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది. అందుకే పావురాలను సందేశాలు పంపడానికి మనం చాలా పూర్వకాలంలో అయితే వాడాం. ప్రజెంట్ అయితే ఫోన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ పూర్వకాలంలో మనం అవన్నీ వాడినాం. పావురాలు గుండె నిమిషానికి 600 సార్లు కొట్టుకుంటుంది. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది తెలిస్తే కామెంట్ చేయండి. మన గుండె అయితే 72 టైమ్స్ కొట్టుకుంటుంది. అదేవిధంగా సెకన్కి 10 సార్లు లెక్క ఆడిస్తుంది. ఇంకా విశ్రాంతి లేకుండా 16 గంటల పాటు గాలిని ఎగురుతూ ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఇవన్నీ చెప్పినాం. కానీ ఎందుకంటే ఇది పూర్తి సమాచారం పావురాల హిస్టరీ గురించి కాబట్టి ఇంకోసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తలను తలను పైకి ఎత్తకుండా మింగే సామర్థ్యం ఒక పావురానికి మాత్రమే ఉంటుంది. మీరు గమనిస్తే ఇతర పావురాలు ఎట్లా అంటే గింజలు తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ తల ఎత్తి మాత్రమే చేయగలవు. కానీ పావురం అట్లా కాదనమాట. తలను ఎత్తకుండా నీళ్ళు తాగుతుంది, తల ఎత్తకుండా గింజలు తింటుంది. పావురం యొక్క ప్రత్యేకం అది. ఇంకా ఏమంటే పావురం ఒకే పావురంతో జతకడుతుంది. అదేవిధంగా ఒక పావురం చనిపోతే ఇంకో పావురం కూడా జత కలుసుకోకున్నట్లు ఉంటుంది. అంటే ఇది అన్ని పావురాలు జరగదు. ఏదో 100 పావురాల్లో ఒక పావురం మాత్రమే అట్లా ఉంటుందని చాలా పరిశోధనలో తేలినాయి. తర్వాత వీటి గొంతు ఒక సంచి లాంటి గ్రంథిని కలిగి ఉంటుందంట ఈడ. ఎందుకంటే ఈ పిల్లలు లేపిన తర్వాత ఈ గ్రంథిలో పాల లాంటి ఒక ఆహార పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ద్వారా పిల్లలకి అవి గింజలు తినిపిస్తాయి అన్నమాట. అందుకే పావురాలకి మనం ఎట్లా అనుకుంటామంటే పావురాలు ఎట్లా తినిపిస్తాయి అనుకుంటాము. ఆ పావురాలు గింజలు తిని దానంతా మెత్తగా అయిన తర్వాత ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఉండే దాంతో పావురాల పిల్లలకి అవి తినిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.